అభిషిక్తుని వాగ్దానము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన జీవితాల్లో ఈ 2025 సంవత్సరం దేవుని మందిరంలో చేరి ఇలాగా ప్రభుని స్తుతించడానికి కృప చూపాడు. చదవబడిన వాక్యంలో గొంజి చెట్లు అని చూస్తాం. ఒకసారి చదవబడిన వాక్యంలో నుంచి గొంజి చెట్లు మొదటి దినమున ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను కాలవల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు యెహోవా సన్నిధిని. ఆమేన్. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందుగా క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలి? ఈ సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలి? ఒక రాజు కింగ్ విగ్రమ్ అనే ఒక రాజు, ఆయన ఒక క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత దేవుని దగ్గర ఒక నిర్ణయం చేసుకున్నాడట. ఏమిటి ఆ నిర్ణయం అంటే, నేను రాజ్య పరిపాలన కొనసాగించడానికి ప్రతిరోజు ముందుగా మొదటి గంట దేవునికి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాడు. ప్రతిరోజు మొదటి గంట దేవునికి ఇవ్వాలి. అంటే నేను మొదటి గంట దేవుని దర్శనం చేసుకొని ఆ తర్వాత నేను రాజ్య సింహాసనం మీద కూర్చున్న తర్వాత ప్రజలందరూ నా దగ్గరికి వస్తారు నా ముఖ దర్శనం చేసుకుంటానికి. కనుక ప్రజలు నా ముఖ దర్శనము చేసుకొని నన్ను న్యాయము తీర్చుకునే ముందుగా ప్రతిరోజు నేను మొదటి గంట దేవుని దర్శనం చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాడట. ఇలాగ కొన్ని రోజులు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒకరోజు చాలా ప్రొద్దుపోయింది, లేటుగా పడుకున్నాడు. ఈ రాజుగారు లేటుగా పడుకున్నాడు, లేటుగా లేచాడు. ఆ రాజ్య పరిపాలన వచ్చిన తర్వాత ఏమని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడంటే, వినండి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాన్ని మనం ఎలా ప్రారంభించాలి? వచ్చేసింది అనుకుంటున్నాం కదా. ఈ సంవత్సరాన్ని ఎలాగా ప్రారంభించాలి? ఈ 2025 సంవత్సరం అంతా మనం సక్సెస్ఫుల్గా ఉండాలంటే మనం ఎలాగ చేస్తే ఈ సంవత్సరం అభివృద్ధి చెందుతాం అంటానికి గొప్ప నిదర్శనం. ఈ రాజుగారు ఒకనొక రోజున లేటుగా పడుకొని లేటుగా లేచాడు. హడావుడిలో మొదటి గంట దేవునికి ఇవ్వాలి కదా, ప్రతిరోజు ఇవ్వకోకుండా రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఈలోగా ప్రజలందరూ వచ్చేసారట ఈయన ముఖ దర్శనం చేసుకుంటానికి. ప్రజలు ఈయన ముఖ దర్శనం చేసుకునే ముందుగా రాజుగారు ఏమనుకున్నాడు, నేను ప్రతిరోజు 1 గంట నా దేవుని ముఖ దర్శనం చేసుకోవాలనుకున్నాడు. హడావుడిగా లేచి వచ్చేసి ప్రజలను న్యాయం తెచ్చుకునే ముందుగా అక్కడ పనివారులు తీసుకొచ్చి ముందు టిఫిన్ పెట్టారట. టిఫిన్ పెట్టేలేకే అది తినబోయే సందర్భంలో ఒక బొద్దింక కనబడిందంట. అబ్బాయ్ అక్కడ పని వాళ్ళు చెప్పాడంట, దీన్ని తీసేయండి, ఎవరెక్కడా అని చెప్తే దాన్ని తీసేశారట, పక్కన పెట్టారు. తర్వాత అని ఈయన 1 గంటతో దేవుని ముఖ దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్న తర్వాత అది అట్లాగనే ఉందంట. అబ్బాయి ఎంతసేపు ఎందుకు పెట్టారు దాన్ని, బ్రేక్ఫాస్ట్ని, ఆ టిఫిన్ని పడేయండి అంటే అక్కడున్న మంత్రి గారు చెప్పాడట, రాజుగారు వేస్ట్గా పడేయటం ఎందుకు, దాన్ని మన ఇంట్లో ఉన్న కుక్కో పెడితే ఒక పూటన బాగుంటుంది కదా అని సలహా ఇస్తే,
సరే దాన్ని తీసి ఆ కుక్కకు పెట్టమన్నాడట. కుక్కకి పెట్టారు. అది తింటూ ఉండగానే నురుగులు కాడి చచ్చిపోయింది. ఈయనకి భయం వేసేసింది. ఎందుకని ఇది జరిగింది? నేనే కానీ దేవునికి ముఖదర్శనం చేసుకోకుండా హడావుడిగా తినేసేస్తే కుక్క చచ్చిపోయినట్లుగా నేను కూడా చచ్చిపోయేవాడిని అని. ఎందుకు ఇది జరిగిందంటే ఆ రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళే రాజుగారిని చంపాలని ఆ టిఫిన్లో విషయం పెట్టారట. ఆ రోజు లేటుగా లేచాడు. కానీ నిబంధన ఏం చేశాడంటే దేవునితో, ప్రభువా నేను ప్రతి ఉదయకాలం ఏం చేస్తాను, నీ ముఖ దర్శనం చేసుకొని నా ప్రజలను ఏం చేస్తాను, పరిపాలన చేస్తాను అన్నాడు. ఈలోగా హడావుడిలో లేటుగా లేచాడు కదా, హడావుడిగా వచ్చేసి ఒకవేళ దేవుని ముఖ దర్శనం చేసుకోకుండా టైం అయిపోయింది అనుకొని తినేసినట్లయితే కుక్క చచ్చిపోయినట్టుగా ఈయన కూడా ఆ రోజు చచ్చిపోయేవాడే. దీని గురించి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఉంది. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ 2025వ సంవత్సరం ప్రతిరోజు దేవునికి ముఖ దర్శనము చేసుకున్న ఆయన జీవితాల్లో, వారి జీవితాల్లో దేవుడు ఎలాగా నిర్ణయం చేస్తాడో ఈరోజు చెప్పబోయేటువంటి ఈ గొంజి చెట్లో నుంచి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇది పర్ణశాల పండగ. పాత నిబంధనలో 7 రకాలైన పండుగలు ఉన్నాయి. పాత నిబంధనలో 7 రకాలైన పండుగలు ఉన్నాయి. పస్కా పండగ, పులియని రొట్టెల పండగ, ప్రథమ ఫలాలు పండగ, ప్రాయశ్చిత్తార్థమైన పండగ, పర్ణశాల పండగ అనేటువంటి 7 రకాలైన పండుగలు ఉన్నాయి. 7 రకాలైన పండుగలు ఉన్నాయి. ఈ 7 రకాలైన పండుగలు మనము ఆలోచన చేసినప్పుడు కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, చదువుదాం. 17వ కీర్తన 15వ వచనం. 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2025 సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రతిరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నది ఏంటంటే, దావీదు భక్తుడు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. చాలామంది కూడా నిద్రలేసిన వెంటనే కొంతమంది సెల్ ఫోన్ చూసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ ముఖాన్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది అయితే ఏమో అరచేతులు చూసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే ఏమో రకరకాలుగా ఈ భూమి మీద మొట్టమొదటిగా అది చూసి ఆ తర్వాత వాళ్ళ జీవితాన్ని ప్రారంభిస్తారు. స్తోత్రం కలుగును గాక. అక్కడక్కడ మనం ప్రయాణం వెళ్ళేటప్పుడు ఆ ఇంటిలో యజమానురాలు ఎదురు వస్తుంది కదా. ఆమె ఎదురొస్తే ఏమో జరుగుతుంది? శుభం జరుగుతుంది. మంచిదే, కాదని చెప్పము. ఎదురు రావటం తప్పేం కాదు, ఆమె ఎదురు రావటం మంచిదే. కానీ లేచిన మనము మొట్టమొదటగా దావీదు భక్తుడు చెప్పినట్లుగా నేనైతే నీతి గలవాడనై మేలుకొనినప్పుడు నీ ముఖ దర్శనము చేసేదను. స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు నువ్వు
దేవుని ముఖదర్శనాన్ని కానీ చేసుకొని ఆ రోజు ప్రారంభించినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయో దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకున్నాం. ముందుగా చెప్పాను కదండి, ఒక రాజుగారి చరిత్ర. కింగ్ విక్రమ్ అని ఆయన ఏం చేసేవాడు? ప్రతిరోజు లేచినప్పుడు ఏం చేసేవాడు? మొట్టమొదటిగా దేవుని ముఖదర్శనం చేసుకుని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత ప్రజలు ఈయన ముఖదర్శనం చేసుకొని జీవించుచున్న కాలంలో ఒకరోజు ఏం చేశాడు? లేటుగా లేచాడు. హడావుడిగా దేవుని ముఖదర్శనం చేసుకోకుండా వచ్చేసాడు, లేట్ అయిపోతుందని. ఆ రోజు యాక్చువల్గా మరలా ఆ తినే టైంలో ఆ నిర్ణయం వచ్చి మరలా ఆ టిఫిన్ పక్కన పెట్టేసి వెళ్ళి ముఖదర్శనం చేసుకోలేకున్నట్టయితే హడావుడిగా ఆ రోజు ఆయనే చనిపోయేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి ఎంతో గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం కదండి, గొంజి చెట్లు. లేవియాకాండం 23వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. ఇప్పుడు ఈరోజు మన అంశ భాగం గొంజి చెట్లో ఉన్నటువంటి 7 ప్రత్యేకతలు తెలుసుకున్నాం. గొంజి చెట్లలో మొదటి దినమున గొంజి చెట్ల కొమ్మలను కాలవల యుద్ధ నుండి పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. చాలు. ఇది ఒక పండగ అని చెప్పాను కదా. ఇది ఏం పండగ అంటే పర్ణశాల పండగ. చెప్పాలి, ఏం పండగ? పర్ణశాల పండగలో ఇక్కడ కొన్ని చెట్లను దేవుడు చెప్పాడు. అంటే చెట్లకు కూడా ప్రత్యేకత ఇచ్చాడు. అంటే చెట్లు కూడా దేవుని మందిరములో అవి పనిచేయాలి, దేవుని మందిరంలో పనిచేయాలి. ఈరోజు నూతన సంవత్సరం రోజున చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే విశ్వాసులైన మన జీవితాలకు సాదృశ్యంగా ఉంది. విశ్వాసులమైన మన జీవితాలకు చెట్టు సాదృశ్యంగా ఉన్నది. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను కాలవల యుద్ధ నుండి నిరవంజి చెట్ల కొమ్మలను 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. గొంజి చెట్లు కొమ్మలంట ఎక్కడ ఉండాలంట? యెహోవా సన్నిధిలో ఉత్సాహంతో ఉండాలి. అది మన అంశ భాగం. ఎన్ని రోజులు? 7 రోజులు. 7 అనేది పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంన మనం మన జీవితాన్ని ఎలా ప్రారంభించాలి? ఎవరి ముఖం చూసుకొని లేవాలి? లేచిన వెంటనే ఏం చేయాలి అనంటే, ఆ రాజుగారు లేచిన వెంటనే ఎవరి ముఖం చూసేవాడు? దేవుని ముఖదర్శనం చేసుకొని ఆ తర్వాత ప్రజలకు న్యాయం సమకూర్చేవాడు. మన జీవితాల్లో కూడా లేచిన వెంటనే దేవుని ముఖదర్శనము చేసుకోవాలి. అందుకని ఈ గొంజి చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే యెహోవా సన్నిధిలో ఉత్సాహించుచుండవలెను. స్తోత్రం కలుగును గాక. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. యెహోవా సన్నిధిలో ఈ గొంజి చెట్లు సంతోషముగా ఉండాలట. సంతోషముగా ఉండాలి. మొదటిది ఆ చెట్టు కొమ్ములు సంతోషంగా ఉండాలి. రెండవది నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో, మరియు వారు తమ పట్టణములన్నిటిలో యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేసిందేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను, అడవి ఒలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్లు కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను. స్తోత్రం కలుగును గాక. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ తమ లోగిళ్ళలోను దేవ మందిరపు ఆవరణములోను వీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. స్తోత్రం కలుగును గాక. పర్ణశాల దేనికి సాదృశ్యం అంటే, రెండవది అందానికి సాదృశ్యం. మొదటిది గొంజి చెట్టు కొమ్మలు యెహోవా సన్నిధిలో ఉత్సాహించాలి, అంటే దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి మొదటిది. రెండవది పర్ణశాలలు కట్టాలట. ఈ పర్ణశాల దేనికి సాదృశ్యం అంటే అందానికి సాదృశ్యంగా ఉన్నది. రెండవ అంశం అందానికి సాదృశ్యంగా ఉన్నది. అందము దేనికి సాదృశ్యం అంటే, నీవు దేవుని సన్నిధిలో నీ ముఖము చూసినప్పుడు దేవుని దృష్టిలో నీ ముఖం అందముగా కనబడవలసి ఉన్నది. అంటే మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన పుస్తకంలో ఏముందంటే, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవా సన్నిధిలో సాగిలపడండి అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ అలంకారాలు? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవా సన్నిధిలో సాగిలపడాలి. అలంకారము అందానికి సాదృశ్యంగా ఉన్నది. ఇంకా అలంకారం అంటే ఏమిటి? అలంకారం అంటే ఏమిటి అంటే, ఈ పర్ణశాల పండుగలో గొంజి చెట్లు ఎట్లా ఉండాలంట? అందముగా ఉండాలి. అందము ఎట్లా వస్తుంది? ఒకసారి పేతురు రాసిన పత్రిక అందం ఎలా వస్తుంది? మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, సాధువైనట్టియు మృదువైనట్టియును గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. స్తోత్రం కలుగును గాక. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి అంటే, క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అలంకరించుకొని రావటం అది దేవుని దృష్టికి అలంకారంగా ఉండాలట. మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టి మనుషులేదో చూస్తారని కాదు. కానీ అందుకని ఈ గొంజి చెట్టు అనేటువంటిది యెహోవా సన్నిధిలో మొట్టమొదటగా సంతోషంగా ఉండాలి. రెండవది పర్ణశాల పండగలో అందంగా అలంకరించాలి. రెండవది అందుకోసమే కొత్త నిబంధనకు వచ్చేసరికి మీ హృదయపు అంతరంగ స్వభావము ఎవరి దృష్టికి చెప్పండి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అలంకారముగా ఉండవలను, అది మిగులు విలువగలది. స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద మనము మిగుల విలువ కలిగిన
బంగారు ఆభరణాలు వేసుకోవచ్చు, కాదని చెప్పట్లేదు. అంతకన్నా కూడా దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉన్నదంటే అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. స్తోత్రం కలుగును గాక. విలువ కలిగింది కాదు, అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? విలువ కలిగింది కాదు, దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అర్థమవుతుందా? పురుషుడికి స్త్రీ లోబడి ఉండటమే తమను తాము అలంకరించుకున్నట్టంట. హల్లెలూయా. అర్థమవుతుందండి? అలంకారము, స్త్రీకి అలంకారం ఏంటి? స్త్రీకి అలంకారం ఏంటి? అలంకారం ఏంటి? అవన్నీ వేసుకొని రావటమా? మంచిదే, కాదు నేను చెప్పను. వాక్యం చెప్తుంది తమను తాము పురుషులకు లోబడి ఉండటమే అలంకారం అంట. అది దేవుని దృష్టికి విలువ గలదంట. చప్పటి కూడా ప్రభుని కనపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసమే క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ఈ గొంజి చెట్ల కొమ్ములు దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలి చెప్పాలి? సంతోషంగా ఉండాలి. రెండవది అందంగా ఉండాలి, అందంగా అలంకరించుకోవాలా. మనుషులు చూస్తారని కాదు. హల్లెలూయా. మనుషులు చూస్తారని కాదు. ఈరోజు నువ్వు ఎందుకని అలంకరించుకున్నావు నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు నీ భర్తకు లోబడి ఉండటమే అలంకారం. ఆ ప్రకారమే శారా అబ్రహామునకు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును, స్తోత్రం కలుగును గాక. మీరును అంటే ఈ 2025వ సంవత్సరం మొదటి రోజున ఇక్కడ చేరిన మీరును యోగ్యముగా నడుచుకున్నట్లయితే ఏ భయమునకు బెదరక ఉన్న ఎడలా మీరు ఆమెకు పిల్లలు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు మీరు అందరూ ఏమవుతారు? శారమ్మకి పిల్లలు. మరి శారమ్మ ఏం వేసుకొని వచ్చింది దేవుని మందిరానికి? శారమ్మ ఏం వేసుకొని వచ్చింది మందిరానికి? ఈ గొంజి చెట్టు దేవుని సన్నిధిలో రెండవది ఏంటంటే పర్ణశాల పండుగలో అలంకారంగా ఉండాలి. మూడవది చూద్దాం, గొంజి చెట్టులో ఉన్న ప్రత్యేకతలో. మూడవది నెహెమ్యా గ్రంథం, క్షమించండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 20వ వాక్యం, 40వ అధ్యాయము 20వ వచనం. విలువ గల దానిని యెషయా గ్రంథం 41వ అధ్యాయము 20వ వచనం. అమ్మా, నేను అరణ్యములో, వినండి. ఏ దేవుడు అంటున్నాడు ఈ మాట? ఎవరంటున్నారు చెప్పండి? 2025వ సంవత్సరం మొదటి రోజున, ఈ రోజున మనం ఎలా ప్రారంభించాలో చెప్తున్నాడు. చదువు నాన్న. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, ముండ్ల చెట్టులను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను నాటించెదను. మైకి తీసుకొని చదివితే మంచిగా ఉంటుంది కదా. స్తోత్రం కలుగును గాక. మూడవ ప్రత్యేకత ఏంటంటే ఈ గొంజి చెట్టుకు నేను నాటతాను. హల్లెలూయా. ఈ మూడవ ప్రత్యేకత, గొంజి చెట్లలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నేను నాటతాను ఈ చెట్టుని. అంటే
గొంజి చెట్టు అంటే ఒక విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది కనుక స్థిరముగా ఉండటానికి సాదృశ్యం ఇది. దేవుడు అన్నాడు, నేను నాటుతాను. అవును, ఈరోజు దేవుని మందిరములో మనము నాటబడిన వారమై, స్తోత్రం కలుగును గాక, దేవుని మందిరములో నాటబడిన వారమై మనము ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే నాటబడిన చెట్టు ఎదగాలి. నాటబడిన చెట్టు ఎదగాలి. అర్థమవుతుందండి మీకు? ఏంటి ఈరోజు మన అంశభాగం? ఎందుకు కొత్తగా చదువుతున్నావు? గొంజి చెట్టు యొక్క ప్రత్యేకతలు. ఏ చెట్టు? గొంజి చెట్టు కొమ్మలు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకున్నాడు? మొదటగా యెహోవా సన్నిధిలో ఉత్సాహించాలి, మొదటిది. రెండవది, గొంజి చెట్ల కొమ్మలు ఎక్కడ ఉండాలి? అలా పర్ణశాల పండగలో అలంకరించుకోవాలా, రెండవది. మూడవది, నాటుదును, స్తోత్రం కలుగును గాక. అవును, మనము దేవుని మందిరములో ఎలాగా ఉండాలంటే నాటబడిన వారమై ఉండాలి. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. తెల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. తెల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై మోవేయుదము. మోవేయుదము. మనకే తెల్లెదము దేవుని మందిర అందు నాటబడిన వారమై. తెల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై మోవేయుదము. యేసు రక్తములోని జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. తెల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గొంజి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నేను నాటతాను మందిరములో. అంటే స్థిరత్వానికి సాదృశ్యంగా ఉన్నది ఈ గొంజి చెట్టు. ఈ గొంజి చెట్టు స్థిరత్వానికి సాదృశ్యంగా ఉన్నది. తర్వాత ఈ గొంజి చెట్టు, స్థిరముగా ఉన్న గొంజి చెట్లు ఎంతవరకు ఎదగాలి? యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం.
ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దొరదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. చాలు, ఒకసారి వినండి. ఏ చెట్టుకు బదులుగా? ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. స్తోత్రం కలుగును గాక. ముళ్ళ చెట్టుకి బదులుగా అంటే ముళ్ళ చెట్టు ఉండవలసిన స్థానంలో ఏ చెట్టును నాటుతాడంటే దేవుడు? ఈ ముండ్ల చెట్టు అంటే ఎవరు? విశ్వాసులే. కానీ దాన్ని తీసివేసి మనలను దేవదారు వృక్షములు మొలుస్తాయట. దొరదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఇందాకేమో నాటుదును, ఇప్పుడు ఎదుగును. స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు ఎదుగును? అక్కడే ఉందమ్మా, వాక్యం చదవండి. అది యెహోవాకు ఖ్యాతిగాను. హల్లెలూయా. ఆ చెట్టు అంట, నాటబడిన చెట్టు యెహోవాకు ఖ్యాతి అంటే దేవునికి మంచి పేరు వచ్చే రీతిగా, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉంటుంది ఆ చెట్టు. చప్పట్లు కొట్టి ప్రభుని గనపరచుదా. హల్లెలూయా. నిత్యము జ్ఞాపకార్థంగా ఉంటుంది ఆ చెట్టు. నీవే. స్తోత్రం కలుగును గాక. ఆ చెట్టుని నేనే. దేవుడు ఈరోజు వాక్యం చేత మనతో మాట్లాడుతూ ఉండగా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నాటబడిన నీవు తర్వాత ఏం చేయాలంటే ఎదగాలంట. ఎంతవరకు ఎదగాలి? ఎంతవరకు ఎదగాలి? నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండడానికి. అంటే ఆ స్థలములో అసలు నువ్వే ఉండాలి. జ్ఞాపక సూచన అంటే రోజు మందిరానికి వచ్చారండి, ఒకరోజు రాకపోతే ఎట్లుంటుంది? అరే ఈ అమ్మాయి ఇక్కడ కూర్చునేదే, అందరూ ఉన్న ఈ అమ్మాయి లేకపోతే ఎట్లా ఉంటుంది మందిరంలో? అరే ఖాళీగా ఉన్నదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృపను దేవుడిచ్చాడు నీకు, ఆ విధానాన్ని దేవుడిచ్చాడు. ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండుతుంది. స్తోత్రం కలుగును గాక. అక్కడ ఆ చెట్టుని ఎవరు, అది జ్ఞాపక సూచనగా మిగిలిపోతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు దేవుని మందిరంలో ఎంతవరకు ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడంటే దేవునికి మంచి ఖ్యాతి రావాలంట. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏదో చిన్న చిన్నగా ఎదగటం కాదు. ఎట్లాగా ఎదగాలి? దేవునికి యెహోవాకు ఖ్యాతిగాను. యెహోవాకు ఖ్యాతిగాను. ఖ్యాతి అంటే నీ ద్వారా దేవునికి ఏమొస్తుంది? అందుకోసమే నిన్ను నిలిపాడు దేవుడు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత సంతోషం, ఎంత సంతోషం. దేవునికి మంచి పేరు తీసుకొచ్చేలాగా అంతగా ఎదగాలంట. ఇది ఎన్నో అంశం? నాలుగో అంశం. ఐదో అంశం చూద్దాం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 1వ అధ్యాయము 8వ వచనం. కనబడెను లోయలోనున్న గొంజి చెట్లలోను నిలబడి ఉండగా. గొంజి చెట్లలోను నిలబడి ఉండగా. ఆగండి. గొంజి చెట్లలోను నిలబడి ఉండగా అంటే గొంజి చెట్లు ఏమిస్తుందంటే ఒక మనిషినికి ఆశ్రయాన్ని కలగజేస్తుంది. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? అంటే మన ద్వారా ఇతరులకు ఆశ్రయాన్ని కలగజేస్తావు నువ్వు. హల్లెలూయా. నీకై నువ్వు కాదు, దేవుడు చెప్తున్నాడు, నీకై నువ్వు కాదు,
నీ ద్వారా, అంటే దేవుని మందిరములో నాటబడిన నీ ద్వారా ఇతరులకు ఆశ్రయం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులకు అంటే దీవెనకరంగా ఉంటావు. అది దేవునికి ఉద్దేశం. అదే దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇతరులకు అదే వచనం మైక్లో చదవచ్చు కదా. ఒక్క నిమిషం మైక్లో చదువుతారు, చదువు. రాత్రి ఎర్రని గుర్రం ఎక్కిన మనుషుడొకడు నాకు కనపడెను. అతడు లోనున్న గొంజ చెట్లలో నిలబడి ఉండగా. ఈ చెట్టు ఎక్కడ ఉందంట? లోయలో ఉందంట. ఈ చెట్టు ఎక్కడ ఉంది? లోయలోకి ఎందుకు వెళ్ళినట్టు? కొమ్మలేమో దేవుని సన్నిధిలో ఉన్నాయి కదా, లోయలోకి వెళ్ళిందంట. అంటే లోయ దేనికి సాదృశ్యం అంటే చీకటికి సాదృశ్యం. అంటే ఈ చీకటి ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ చెట్ల మధ్యలో ఒక వ్యక్తికి ఆశ్రయంగా ఉంటుంది ఈ చెట్టు. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలి. ఈరోజు నూతన సంవత్సరం రోజున అంటే మనను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటానికి ఒక గొప్ప నిదర్శన. ఇది చెట్టు లోయలోనే ఉంది. లోయ అంటే కష్టంలోనే ఉంది, కాదని చెప్పట్లేదు. ఇబ్బందుల్లోనే ఉంది, కాదని చెప్పట్లేదు. కానీ ఆ చెట్టులో ఒక వ్యక్తి దాగి ఉంటాడంట. అంటే కష్టాలు వచ్చినా కూడా అక్కడ ఆశ్రయం ఇవ్వగలదు ఈ చెట్టు. చప్పట్లు కూడా ప్రభుని కనపరచుదామా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనిషికి కాపుదల ఇవ్వగలదు ఈ చెట్టు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 13వ వచనం. నా పరిశుద్ధ ఆలయము అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళి వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. వినండి. ఈ చెట్లను ఎందుకు తీసుకొస్తారంటే ఆ పై వచనం ఉంది, నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని మందిరంలో నువ్వు ఉంటే అలంకారం కోసం దేవుడిని తీసుకొస్తాడు. అంటే దేవుని మందిరంలో నువ్వు ఉండటం, నీ ద్వారా అలంకారం రావటం, అందుకు తీసుకొస్తున్నాడు ఈ చెట్టుల్ని. స్తోత్రం కలుగును గాక. అలంకారము నిమిత్తమై సరళి వృక్షములను, గొంజి చెట్లను ఎదుగు తేబడును. నేను నా పాద స్థలమున మహిమపరిచెదను. అంటే ఈ గొంజి చెట్లు ఎక్కడ ఉండాలంటే దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడంట ఈ చెట్టు ద్వారా మహిమ వస్తుందంట దేవునికి. స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలో ఎక్కడ కూర్చోవాలి మనము? దేవుని పాదముల దగ్గర కూర్చోవాలి. స్తోత్రం కలుగును గాక. మందిరానికి వచ్చిన తర్వాత ఈ చెట్టు ఎక్కడ ఉంది? ఎవరి పాదాల దగ్గర ఉంది? యేసయ్య ఒక ఇంట్లోకి వెళ్ళాడు. మగ్దలేన మరియమ్మ, పాపాత్ములైన స్త్రీ ఏ పాదాల దగ్గర కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆమె చేసిన పాపాలన్నీ కడుక్కొని తన తల వెంట్రుకతో తుడుస్తా ఉందట. హల్లెలూయా. ఆయన భోజనానికి పిలుస్తాడు కానీ నీళ్ళు ఇవ్వలేదంట పాదాలు కడుక్కుంటానికి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ మరియమ్మకు ఏమొచ్చిందంటే విలువ వచ్చింది. కందుకోసం ఈ గొంజి చెట్టు ఎక్కడ ఉంది ఇప్పుడు? ఎందుకుంది? నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై లెబానోను దేవదారు వృక్షములను, సరళి వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలమున మహిమపరిచెదను. అంటే ఆ చెట్టుకి ఎప్పుడు మహిమ వస్తుందంటే దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే మహిమ వస్తుందంట. స్తోత్రం కలుగును గాక. ఆ చెట్టుకి ఎప్పుడు మహిమ వస్తుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు దేవునికి మహిమ తెచ్చే రీతిగా ఉంటుంది. లాస్ట్గా ఈ గొంజి చెట్టు యొక్క ప్రత్యేకత. జకరియా గ్రంథం 1వ అధ్యాయం
11 వచనం. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి మేము లోకమంతటా వినండి లోకమంతటా తిరుగులాడ వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నెమ్మలముగా ఉన్నారని చెప్పెను. చాలు. లోకులందరూ శాంతము కలిగి ఉన్నారు అంటే ఈ చెట్టు అంట లోకమంతా తిరిగి వచ్చిందట. అంటే ఈ చెట్టు ద్వారా లోకంలో ఉన్న వారందరికీ ఏముందంటే శాంతం కలిగి ఉన్నారని చెట్టు సాక్ష్యం చెప్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనికి కొత్త నిబంధనలో యేసయ్య ఏమంటున్నాడో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అంటే అందరికి శాంతినివ్వగలిగినటువంటి కృప ఈ చెట్టుకు కూడా ఉంది. ఒకసారి ఆ జకర్యా గ్రంథంలో 1:11 వచనం కూడా మరొకసారి చదవండి, మీకు అర్థం అవటానికి. తొందరపాటు ఏం లేదు కదా, మీకు అర్థం అవటానికి. 1:11 వచనం. గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడ వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నెమ్మలముగా ఉన్నారని చెప్పి నెమ్మది కలిగి ఉన్నారు. అందుకు యెహోవా దూత చాలు. కనుక క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరం మనం ఎలాగా ప్రారంభించాలి అనంటే, మొట్టమొదటగా లేచిన వెంటనే దావీదు రాజుగారు అన్నట్టుగా, నేనైతే మేలుకొనినప్పుడు నీ ముఖ దర్శనము చేసేదను. హల్లెలూయా. లేచిన వెంటనే, ఈ ఒక్కరోజు కాదు, ప్రతి అనునిత్యము లేచిన వెంటనే ఆ రాజు నేనైతే తీర్మానం ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకుని వెళ్ళాలి. ఇక్కడికి మందిరానికి వచ్చిన నీవు ఈ రోజు మొదలుకొని ఈ సంవత్సరము ముగించే వరకు లేచినప్పుడు ఎవరి ముఖం చూడాలి? ఇంతవరకు మీరు ఎవరి ముఖం చూశారు? లేచిన వెంటనే కొంతమంది ఎవరిని చూస్తారు? ఎక్కడ సెల్ ఫోన్ ఉందా, లేకపోతే కొంతమంది ఏమో అరిచేతులు చూసుకుంటారంట. ఇది చాలామంది చెప్తా ఉన్నారు. కనుక ఈరోజు మన జీవితం ఎలా ప్రారంభించాలంటే, దావీదు భక్తుడు అన్నాడు, నేనైతే మేలుకొనినప్పుడు నీతి గలవాడనై నీ స్వరూప దర్శనాన్ని చూస్తాను. స్తోత్రం కలుగును గాక. ఆ రాజు మేల్కొన్నప్పుడు కొంచెం లేటుగా మేలుకున్నాడు, కానీ దేవుని ముఖ దర్శనం లేటుగా లేవటాన్ని బట్టి దేవుని ముఖ దర్శనం చేసుకోకుండా
వెళ్ళి తీర్పు తీర్చాలనుకున్నప్పుడు అక్కడ తలంపు వచ్చింది. ఆ టిఫిన్ తినాలనుకున్నప్పుడు, అరే నేను ఈరోజు ముఖ దర్శనం చేసుకోండి ఎందుకు వచ్చాను అని ముఖ దర్శనం చేసుకొని వచ్చేలేకే ఆ టిఫిన్లో ఏం పడుంది? బొద్దింక పడుంది. లేదులే ఏముందిలే అనుకొని ఆ రోజు ఆ టైంలో అది కూడా బొద్దింక కనబడదు. హడావుడుకున్నప్పుడు మన కంటికి అట్టుంటుందా? వస్తువు అక్కడే ఉంటుంది, కనబడదు. తినేసేస్తున్నట్టయితే ఆ రోజు కుక్క చచ్చిపోయినట్టు ఈయన కూడా చనిపోయేవాడే. కనుక ఆ రోజు దేవుని ముఖ దర్శనం చేసుకొని వచ్చాడు. ఆ టిఫిన్లో బొద్దింక కనబడింది. దీన్ని తీసి పక్కన పడేయమంటే మంత్రి గారు ఏమన్నాడు? రాజుగారు వేస్ట్గా ఎందుకు పడేయాలి, మన కుక్క పెడితే అదన్నా ఒక పూట తింటుంది కదా అన్నప్పుడు కుక్క పెడుతూ ఉండగానే తింటుగానే చచ్చిపోయాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డారా, ఈరోజు మొదలుకొని నిర్ణయం చేసుకోండి. దావీదు అన్నట్టుగా నేనైతే మేలుకొనున్నప్పుడు ఈ 256 రోజులన్నీ కూడా ఈ ఒక్కరోజే కాదు మేలుకొనున్నప్పుడు దేవుని స్వరూప దర్శనం చేసుకొని ఆ తర్వాత మీరు పనులు ప్రారంభించండి. అప్పుడే దేవుడు మీ ద్వారా కార్యాలు జరుగుతాయి. కనుక ఈ ముఖ దర్శనం చేసుకోవటానికి ఈ గుంజి చెట్టుకు ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకతలు మనం చూసాం. ఏవి చెట్టు చెప్పండి? ఇది పలకటానికి కొంచెం కష్టంగా ఉన్నా ఈ చెట్టు పేరు పలకటానికి ఎట్టుంటుంది? కొంచెం కష్టంగా ఉన్నా నాలుకని ఏం చేయాలి? కొంత మందంగా ఉంటే దాన్ని బ్లేడ్ పెట్టి చెక్కితే అప్పుడు సురుగ్గా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. మోషే అన్నాడు, అయ్యా నేను నత్తోడిని, నాకు మాటలేవు రావు, అంతమంది నన్ను నడిపిస్తాను, నా వల్ల కదా అన్నాడు. అసలు నత్తివాడిని కలగజేసింది నేనే కదా, రా నేను చెబుతున్నాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. అవును, మీరు కూడా పాడముంటే నాకు రాదయ్యా, ప్రార్థన చేయమంటే నాకు రాదయ్యా అని అనకూడదు. కనుక ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఎవరు ముఖ దర్శనం చేసుకోవాలి? మీరు ఎంతసేపు? 1 నిమిషమా? ఆ రాజుగారు గంట చేస్తానన్నాడు. సమయం కూడా ఉంది, ఏదో హడావుడిగా పరిగెత్తడం కాదు. కనుక ఈ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొంజి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మొట్టమొదటిగా ఇది యెహోవా సన్నిధిలో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఈ ఒక్కరోజే కాదు సంతోషంగా ఉండాల్సింది నువ్వు. మరలా 2026 సంవత్సరం జనవరి 1వ తేదీ వరకు ఎట్లా ఉండాలి? దేవుని మందిరికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలమ్మా? సంతోషంగా ఉంటుంది ఈ చెట్టు. స్తోత్రం కలుగును గాక. ఆ రెండవది ఎట్లా ఉంటుంది? ఏందో నోట్లో నుంచి రావట్లా, అందంగా ఉంటుందంట. ఈ చెట్టు ఎట్ట కనపడాలి? అందంగా కనపడాలి. ఎవరికి? నిజమేనా? ఎవరు కనబడాలి అందంగా? ఎవరు చూడాలని? అలంకరణ. ఆ శారమ్మ ఏం చేసింది? దేవునికి మీరు యోగ్యముగా నడుచుకున్నట్టు ఆమెకు పిల్లలు. అబ్బా, శారా పిల్లలు మీరు. శారమ్మ ఎవరో తెలుసా? శారమ్మ అబ్రహాం ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచారంట వాళ్ళని. ఒక్కమే. ఒకసారి యెషయా గ్రంథంలో చూడండి, వాళ్ళ గురించి ప్రత్యేకత ఉంది. అసలు యెషయా గ్రంథం దేవుడు ఎందుకున్న వాళ్ళ గురించి ప్రారంభంలో ఉన్నటువంటి వారి జీవితాన్ని లాస్ట్లో చెప్పాడు. యెషయా గ్రంథం వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును. లెమ్ము తేజరిల్లము నీకు
వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించున్. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 51 అధ్యాయము 2వ వచనం మొదట కాని చదవండి. యెషయా గ్రంథం 51 అధ్యాయము మొదట కానించి. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండు వారులారా నా మాట వినండి. ఒక్క నిమిషం చదవమ్మా. మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దానిని ఆలోచించండి. మీరు ఏ గుంట నుండి తవ్వబడుతురో దాన్ని ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారా సంగతి ఆలోచించండి. అతడు ఒంటరై ఉండగానే, ఎవరు ఒంటరిగా ఉన్న దేవుడంట? అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి, హల్లెలూయా, నేను అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. స్తోత్రం కలుగును గాక. ఒంటరిగా ఉన్న అబ్రహాముని పిలిచి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడంట. మనం ఏమనుకుంటామంటే, అయ్యా ఈ ప్రాంతంలో ఒంటరిగా ఉన్నారయ్యా, నాకెవరు ఉన్నారు అనుకుంటున్నా సహోదరి. ఈ చెట్టు కూడా ఒంటరిగా లోయలో ఉంటుంది ఒక్కోసారి. ఏ చెట్టు అది? ఏ చెట్టు? గొంజి చెట్టు. మొట్టమొదటి గొంజి చెట్టు దేవుని సొల్లు ఎట్లా ఉండాలి చెప్పాలి, వరుసన చెప్పేయండి, మనం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటి ఎట్లా ఉండాలి? సంతోషంగా ఉండాలి. రెండవది ఎట్లా ఉండాలి? ఆ చెట్టు అలంకారంగా ఉండాలి, అందంగా ఉండాలి. మూడవది ఎట్లా ఉండాలి? నాటబడి ఉండాలా, అంటే స్థిరత్వం కలిగి ఉండాలా. మూడవది. నాలుగవది ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి? ఎవరి కొరకు ఎదగాలి? చెప్పాలి మాట. దేవునికి ఖ్యాతి రావటానికంట, దేవునికి మంచి పేరు రావటానికి ఎదగాలి. ఆ తర్వాత ఎదిగిన తర్వాత ఒకవేళ ఆ చెట్టు లోయలో ఉన్న ఒక మనుషునికి ఏమిస్తుంది? కాపుదలిస్తుంది. అంటే భద్రతను కలగచేసే లక్షణం ఆ చెట్టులో ఉంది. తర్వాత ఆ చెట్టు దేవుని మందిలో ఎట్లా ఉండాలి? ఎక్కడ కూర్చోవాలి? కుర్చీ మీద కూర్చోవాలా? ఈ గొంజి చెట్లు ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో దేవుని పాదాల దగ్గర కూర్చోవాలంట. మగ్దలేన మరియమ్మ ఎక్కడ కూర్చుంది? మరియమ్మ చెప్పమ్మా. మగ్దలేన మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. అందుకని ఆమెకు మంచి పేరు వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఈ గొంజి చెట్టు ద్వారా లోకమంతా చెట్టు తిరిగి వచ్చిందంట. వచ్చి చెప్తా ఉంది, అయ్యా లోకమంతా ప్రశాంతంగా ఉంది. కారణం ఏంటంటే ఈ గొంజి చెట్టు ఎక్కడికి వెళితే అక్కడ ప్రశాంతత. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని మందిరంలో ప్రశాంతత, లోకమంతా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చెట్టు ద్వారా ఏమవుతుందంటే ప్రశాంతత వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలారా, గొంజి చెట్టులో ఉన్న 7 ప్రత్యేకతలు నీవు విన్నావు. ఈరోజు తీర్మానం చేసుకోవాలా, ఈరోజు నిర్ణయం చేసుకోవాలా. తలలు వంచుదాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి.